వెంకటేశ్వర స్వామి స్వయంభూ శిలా విగ్రహ రూపంలో తన కటి వరద హస్తాల ద్వారా మనకు ఏం తెలియజేస్తున్నాడు? వెంకన్న బాడీ లాంగ్వేజ్ లో అసలు మనం గుర్తించాల్సిన అర్థ తాత్పర్యాలేంటి? ఆ మాటకొస్తే వెంకన్న శిలా విగ్రహంగా ఎందుకు మారాల్సి వచ్చింది? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో స్వయంభూగా వెలియడానికి గల కారణం తన పెళ్లి కోసం చేసిన అప్పు. అది సుమారు 1,14,00,000 రూపాయల బంగారు నాణాలు కాగా 100కు 10 నాణేలు వడ్డీతో ఆ అప్పు తీసుకున్నాడు స్వామి. తిరుమలలో ప్రస్తుతం ఉన్న వరాహ ఆలయం దగ్గర అప్పట్లో ఒక రావి చెట్టు ఉండేది. దాని కింద శివుడి ఇచ్చిన సలహా మేరకు ఆయన మిత్రుడైన కుబేరుడి చెంత ఇంత మొత్తంలో అప్పు తీసుకున్నాడు శ్రీనివాసుడు. ఆ అప్పు పత్రం ఇత్తడి రేకుపై రాయిగా దానిపై బ్రహ్మ సాక్షి సంతకం కూడా ఉందని అంటారు ఆగమ శాస్త్ర నిపుణులు. ఇప్పటికీ ఈ పత్రం మ్యూజియంలో ఉంది, కావాలంటే చూసుకోమంటారు. ఇదిలా ఉంటే తాను అనుకున్నట్టుగానే పెళ్లి చేసుకున్నాడు శ్రీనివాసుడు. కానీ ఇంత పేదరికంలో ఉన్న నీవు ఇంత మొత్తం అప్పు తీసుకోవడం ఎందుకు? మీ మామగారైన ఆకాశరాజు నుంచే కట్నం కింద పొందవచ్చు కదా. అంటే నేను నరమానవుల వలె ఆడవారింటిని ఆరళ్లు పెట్టి కట్న కానుకలను పొందే బాపతు కాదని ఒకంత గర్వంగానే అన్నాడట ఆ శ్రీనివాసుడు. మరి ఆ అప్పు ఎలా తీర్చుతావని కుబేరుడు అడగ్గా అందుకు తన దగ్గర ఒక తరుణోపాయం ఉందని అన్నాడట శ్రీనివాసుడు. అదేలా అంటే తాను త్వరలోనే ఈ ప్రాంతంలో ఇదిగో ఇలా వరద కటిహస్తాలతో కూడిన స్వయంభూ అవుతానని, వరద అంటే తన చరణములే శరణమని సూచనగా, కటిముద్ర ద్వారా మీరు నన్ను శరణు కోరగా మీ కష్టాలను మీ నడుముల కూడా దాటనివ్వనని సూచిస్తూ నిలబడతానని అన్నాడట శ్రీనివాసుడు. అలా స్వయంభూగా వెలిసిన తన చెంతకు కలి ప్రభావితం ద్వారా పీడించబడి దిక్కుతోచక అల్లాడుతూ తన కడగండ్లను ఈడేర్చమంటూ వచ్చే భక్తజనుల కడగండ్లు తీర్చి వారి నుంచి కానుకల రూపంలో పొందిన మొత్తంతో నీ అప్పు మొత్తం చెల్లిస్తానని అన్నాడట శ్రీనివాసుడు. అలా అలమేలు మంగతో పెళ్లైన శ్రీనివాసుడి చెంతకు ఆమె కాపురానికొచ్చే సమయం ఆసన్నమైందట. ఇక పద్మావతీదేవి అంతులేని సిరి సంపదలు చీరాసారలతో సహా తన నాదుడైన శ్రీనివాసుని చెంతకు రానే వచ్చారట. ఆమె ఇలా వచ్చేసి అక్కడ కాపురం పెట్టేస్తే ఈ సంసార జంజాటంలో పడితే తన అప్పు సంగతేం కాను? తాని అప్పు తీర్చే దారేది? దానికి తోడు తానిక్కడ స్వయంభూగా వెలిసి ఆ మూర్తికి భక్తజనులు మొక్కులు మొక్కి కానుకలు చెల్లించగా ఆ కానుకలనే తాను అప్పు తీర్చుదామనుకున్నాను కదా అన్న ఆందోళన చెందిన శ్రీనివాసుడు ఆమెను ఏదో వంక పెట్టి అక్కడి నుంచి పంపించాలనుకున్నాడట. అలా ఆ సారె మొత్తంలో ఏది తక్కువ ఆ తక్కువైన దాని గురించి తెగ వెతుకులాడిన శ్రీనివాసుడు ఎట్టకేలకు ఆమె సారెలో కరివేపాకు లేదని గుర్తించాడట. పులిహారలో కరివేపాకుదే ప్రధాన పాత్ర. ఆ గుబాలింపు లేని ఆహార పదార్థం తినడం అస్సలు సాధ్యం కాని పని. కాబట్టి వెంటనే కరివేపాకు తెమ్మని ఆమెను పంపించడం మాత్రమే కాకుండా ఫలానా సమయంలోగా రమ్మన్నాడట. ఒకవేళ అలా రావడం కుదరకుంటే అక్కడే ఆగిపోమ్మన్నాడట శ్రీనివాసుడు. భర్త మాట చెవదాటని ఆ ఇల్లాలు ఆపసోపాలు పడుతూ కిందకు దిగి వచ్చే లోపల తిరుచానూరు చెంత వెంకన్న చెప్పిన గడువు పూర్తయిపోయిందట. దీంతో ఆమె అక్కడ అలా నిలిచిపోయిందట. ఆమె పద్మావతి అమ్మవారు. ఇదే అదునుగా భావించిన వెంకన్న చెంతకు లక్ష్మీదేవి వచ్చి గొడవ పడ్డంతో ఇంటి పోరు పడలేక వెంకటేశ్వరుడలా స్థానువైపోయారని అంటారు. అలా వెంకన్న తన భక్తుల కోసం సంసార జీవితాన్ని వదిలి ఇక్కడ స్వయంభూగా వెలిశారని, వారిలో తన పట్ల భక్తి పెరిగేలా చేయడం కోసం వరదహస్తాన్ని ఆయన పాదాల వైపు చూపుతుందని, తద్వారా మీకు కష్టాలు వస్తే తన చరణాలే శరణ్యంగా భావించమన్న సంజ్ఞ చేస్తుందని, సరిగ్గా అదే సమయంలో ఆయన కటిహస్తం అంటే నడుము కింది భాగాన్ని పట్టుకున్నట్టుగా కనిపించే హస్తముద్రిక ద్వారా మీకొచ్చే కడగండ్లు నడుము దాటనివ్వనన్న సూచన చేస్తుందని, అందుకే వెంకటేశ్వరుడు మిగిలిన ఏ దేవతలకు లేని విధంగా 2 హస్తములను ఇంతటి వింతాకారంలో చూపిస్తారని అంటారు పండితులు.
పెళ్లి కోసం మగ పెళ్లి వారు అప్పు చేయడం, ఆపై ఆ అప్పు తీర్చడానికి తమ బిడ్డను వదిలి వెళ్లి ఆ అల్లుడు కష్టపడాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండడం కోసమే ఆడపిల్లల తల్లిదండ్రులు కట్న కానుకలు ఇస్తారని ఈ కథనం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అర్థ తాత్పర్యంగా చెప్తారు. ఇక రెండో తాత్పర్యం, ఎవరైతే అప్పు చేస్తారో వారు తమ సంసారాన్ని వదిలి దేశ విదేశాలకు వెళ్లి మరీ సంపాదించి వారి వారి అప్పులను తీర్చాల్సి వస్తుందని తత్వం విడమర్చి చెప్తారు. ఇవండి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాల సమాహారం. ఈ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విశేషాలను మీకోసం వివరించి విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.